లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ పెట్టుబడితో హైదరాబాద్ లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన అమెజాన్ కీలక పరిణామంగా అభివర్ణించిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. హైదరాబాద్ లో మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అహల్యల ద్వాదశ దిన కర్మ. తెలంగాణ ఉద్యమంలో నాయిని సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమన్న నేతలు. గన్ ఫౌండరీలోని సామ్రాట్ కాంప్లెక్స్ లిఫ్ట్ లో ఇరుక్కున్న మంత్రి కొప్పుల ఈశ్వర్. ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఈసీకి హైకోర్టు ఆదేశం. డిసెంబర్ 1 నుండి 31 వరకు మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామన్న ఈసీ. గ్రేటర్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వనున్న తీగల. టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేస్తోన్న బీజేపీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఐటీ హబ్ గా ఫార్మా హబ్ గా దేశంలోనే ఖ్యాతిని గడించిన హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. డేటా హబ్ గాను భాగ్యనగరి ఆవిర్భవించే దిశగా ఓ కీలక అడుగు పడింది. భారీ పెట్టుబడితో హైదరాబాద్ లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు అమెజాన్ కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ డేటా సెంటర్ల ద్వారా డేటా స్టోరేజీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటాబేస్ నిర్వహణ, నెట్వర్కింగ్, అనలిటిక్స్, రోబోటిక్స్, అప్లికేషన్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ వంటి 175 రకాల సేవలు అందుతాయని, భారత్లో కంపెనీలు డేటా నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి, ఖాతాదారుల అవసరాలను తీర్చడానికి క్లౌడ్ కంప్యూటింగ్ను ఆశ్రయిస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్లో ఏడబ్ల్యూఎస్ ఆసియా పసిఫిక్ రీజియస్ ఏర్పాటు ప్రకటన కీలక పరిణామంగా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభివర్ణిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని డేటా కేంద్రాలు ఇక్కడ ఏర్పాటయ్యేందుకు ఈ నిర్ణయం బీజాలు వేస్తోందని అన్నారు. ఇంకా ఇతర రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి కూడా మరి మనకు అవకాశాలు పెరిగేదానికి చాలా మార్గం సుగమమైంది. దీంతో పాటు మనకి అమెజాన్తో ఉన్న బంధం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ కానీ, ఏషియాలోనే అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ కానీ, అదే రకంగా మళ్ళీ ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కానీ మన దగ్గర రావడం తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఎస్ఐ పాస్ విధానం ద్వారా, అదే రకంగా ఆకర్షణీయమైన పాలసీల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు $2.77 బిలియన్ పెట్టుబడి అంటే చాలా పెద్ద పెట్టుబడి. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దీనివల్ల స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరిన్ని కంపెనీలు తెలంగాణకి రావడానికి కూడా మరొకసారి ఈరోజు ఈ నిర్ణయం వల్ల మాకు ఒక మార్గం పడింది. నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా వారు తీసుకొచ్చిన విధానాలనండి, వారు ఇచ్చిన ప్రోత్సాహాలనండి, దానివల్ల ఈరోజు ఇన్ని కంపెనీలు పెద్ద ఎత్తున తెలంగాణకు వస్తున్నాయనే విషయాన్ని మళ్ళొకసారి వారికి ఈ తరుణంలో వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తాం. ప్రపంచంలోనే తమ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అమెజాన్ సంస్థ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత భారీ పెట్టుబడి 20,671 కోట్ల రూపాయల పెట్టుబడిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో హైదరాబాద్ నగరంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే కంపెనీ ద్వారా డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పట్ల ముఖ్యంగా హోంమంత్రిగా నాయిని నరసింహారెడ్డి పోలీస్ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చారని, కార్మిక శాఖ మంత్రిగా కార్మికులకు పథకాలు వర్తించేలా చూశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాయిని సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన మృతి రాష్ట్రానికి, పేద ప్రజలు, కార్మిక సంఘాలు, టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆయన సతీమణి అహల్య ద్వాదశ దినకర్మ హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో జరిగింది. నాయిని కుమారుడు దేవేందర్ రెడ్డి, అల్లుడు బి శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమాలను జరిపించారు. కవితతో పాటు రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరయ్యారు.
టీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాయిని దంపతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసింహారెడ్డి కుమార్తె సమతారెడ్డి, కుమారుడు దేవేందర్ రెడ్డి, అల్లుడు శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సమతారెడ్డిని కవిత ఓదార్చారు. నరసింహారెడ్డికి సతీమణి అహల్య అన్ని వేళలా అండగా నిలిచారని, భర్త మరణించిన 5 రోజులకే చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బేడా జంగం సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్ట్లో ఇరుక్కున్నారు. దీంతో అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయి తలుపు తెరుచుకోకపోవడంతో మంత్రి ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్లోని గన్ ఫౌండరీ డివిజన్ పరిధిలోని సామ్రాట్ కాంప్లెక్స్ 3వ అంతస్తులో తెలంగాణ బేడా జంగం సంఘం నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొప్పుల ముందుగా లిఫ్ట్లో 3వ అంతస్తుకు వెళ్లి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తిరిగి లిఫ్ట్ ఎక్కి కిందికి వచ్చేందుకు ప్రయత్నించ లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చినా తలుపు తెరుచుకోలేదు. దీంతో లిఫ్ట్ పైకి వెళ్ళింది. తర్వాత మొదటి అంతస్తు సగం వరకు వచ్చి ఆగింది. మంత్రి, సిబ్బంది వెంటనే లిఫ్ట్ వద్దకు చేరుకుని తలుపులు తెరిచి ఆయనను బయటకు లాగారు. ఎలాంటి ప్రమాదం లేకుండా మంత్రి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 3 ఎక్కాల్సిన లిఫ్ట్ లో మంత్రితో పాటు మరో 4 ఎక్కడంతో ఈ ఘటన జరిగిందని అక్కడ సిబ్బంది పేర్కొన్నారు. పటాభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 1 నుండి 31 వరకు మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని ఈసీ కోర్టుకు తెలిపింది. గతంలో ఫామ్ 18 అప్లికేషన్ ద్వారా చేసుకున్న వారు ఇప్పుడు ఫామ్ 6, 7 ద్వారా దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తామని ఈసీ పేర్కొంది. గతంలో జారీ చేసిన ఓటు నమోదు నేటితోనే ముగుస్తుందని, అవసరమైతే డిసెంబర్ 1 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ ప్రకటించింది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టుకు ఈసీ తెలిపింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి షాక్ ఇవ్వనున్నారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని కథనాలు వినబడుతున్నాయి. కారు దిగి కమలం గూటికి చేరుతున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు తీగల కృష్ణారెడ్డి. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలో తీగల కృష్ణారెడ్డితో బీజేపీ సీనియర్ నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తీగలతో మంత్రి మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఆయనకు ఎమ్మెల్యే సీటు గ్యారంటీ అన్న భరోసా పార్టీ అగ్రనేతల నుంచి రావడంతో కాస్త శాంతించారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో పార్టీ మారడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
జగన్ పాలనలో ప్రజలు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరతో అల్లాడిపోతున్నారంటూ విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నిరసనకు దిగారు. జగన్ ప్రభుత్వ పాలనలో అన్ని రకాల ధరలు పెరిగిపోయి సామాన్యులకు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. కరోనా సమయంలో సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులకు భారంగా మారుతున్న ధరలను నియంత్రించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద పెరిగిన ధరల ఫ్లెక్సీతో నిరసనకు దిగారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. గత 17 నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలనలో ప్రజలు అసలు ఏం తినాలా, ఎలా బ్రతకాలి, ఈ నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కూరగాయల ధరలు కానీ, మద్యం ధరలు కానీ, సిమెంట్ ధరలు కానీ, ఇసుక ధరలు కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ అన్నీ పెరిగిపోయిన దృష్ట్యా అసలు ఈరోజు కందిపప్పు ఉందంటే 120 రూపాయలు, ఉల్లిపాయలు ఇదివరకు ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఉల్లిపాయ కొనేటప్పుడు కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చే పరిస్థితి. అదే రకంగా కరెంటు వైరు పట్టుకుంటే షాక్ కొట్టేది, ఇప్పుడు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి. ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయల ధరలు కానీ ఆకాశాన్ని అంటిన పరిస్థితి. దయచేసి ఈ కరోనా సమయంలో అందరూ కూడా చక్కటి పౌష్టికాహారం, మంచి భోజనం చేయాలని చెప్పి డాక్టర్లు అందరూ కూడా చెబుతున్నారు. కానీ ఈ ధరలతో 2 పూట్ల తినే పరిస్థితే లేదు ఆంధ్రప్రదేశ్లో. బడుగు బలహీన వర్గాల వారు కానీ, ముఖ్యంగా మధ్యతరగతి వారు కానీ ఎవరైనా సరే ఈ రేట్లతో 2 పూట్ల భోజనం తినే పరిస్థితి లేదు. మీరు ఏదైనా చూసుకోండి, నిత్యావసర వస్తువుల్లో కందిపప్పు కానీ, మినపప్పు కానీ, మసాలా దినుసులు కానీ 2014-19 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎలాగున్నాయి, ఈరోజు ఈ 17 నెలలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలనలో ఎలాగున్నాయి అని చెప్పి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఇవాళ ఈ ఓటింగ్ రూపంలో కూడా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నిత్యావసర వస్తువులు, కూరగాయలతో పాటు మద్యం ధరలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పిచ్చి బ్రాండ్లు, అంటే ఒళ్ళు గొల్లైపోతుంది, ఇల్లు గొల్లైపోతుంది. అదే రకంగా విద్యుత్ ఛార్జీలు, ఈ ఛార్జీలు మినిమం సంవత్సరానికి 4 ఉండే కుటుంబానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు అధికంగా ఖర్చు అవుతుంది ఈ నిత్యావసర వస్తువులు, కూరగాయలు వీటన్నిటి వలన. నువ్వు సంక్షేమ పథకాల పేరుతో 10,000, 20,000 ఇచ్చి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఈ ప్రభుత్వ పాలసీ ఏంటంటే ఈతకాయ ఇచ్చి పుచ్చకాయ లాక్కునే పరిస్థితి. దయచేసి ఈ నిత్యావసర వస్తువులు, కూరగాయల రేట్లన్నీ తగ్గించి ఆకాశంలో ఉన్న ధరలని భూమి మీదకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలని ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈ మహిళలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా పేరు రాజలక్ష్మి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేమందరూ ఇక్కడ ధర్నా చేయడానికి, నిత్యావసర వస్తువుల మీద ధర్నా చేయడానికి వచ్చామండి. ధరల పెరుగుదల మీద ఇక్కడ వెలగపూడి రామకృష్ణబాబు గారి పిలుపు మేరకు వచ్చాము. ఈరోజు సామాన్య మానవుడు బ్రతకడం చాలా కష్టంగా ఉందండి ఈ పెరిగిన రేట్లతోని. అప్పుడున్న రేట్లు ఇప్పుడున్న రేట్లు చూసుకుంటే విపరీతంగా పెరిగిపోయాయి. దానివల్ల సామాన్య మానవుడు బ్రతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అర్థం చేసుకొని రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నామండి. ధరలు తగ్గించే వరకు పోరాటం ఎలా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నామండి. కృష్ణా జిల్లా పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లైన సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమంలో భాగంగా పెదపారిపూడి మండలం భూషణగుళ్లలో గడప గడపకు తిరుగుతూ జగనన్న సంక్షేమ ఫలాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
పక్క పెట్టిన ఫోను వీడియోలు ఉన్నారు అందరూ ముందుకెళ్ళి పెడితే మీ ఫోన్లు పడతాయి. तारे तारे प्रदक्षिण्या पदे पदे पापोहं पापकर्माणां पापात्मा भवशुभवा त्राहिमा कृपया देवि सौवैराध्यासन्ति देवीर्षि देवसूर्यावोदे चक्रं धारयामि चामरं बीजयामि नृत्यं दर्शयामि गीताश्रावयामि वाग्धौलिकारोपयामि अश्वारोहयामि कृपागणाक्षसिद्धिरस्तु। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. జై జగన్ వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న మృత్యుంజయరావు అవినీతి ఆరోపణలపై గత కొద్ది కాలంగా విచారణ చేపట్టారు రవాణా శాఖ అధికారులు. ఆరోపణలు రుజువు కావడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. చూడండి ఏంటబ్బా मोबाइल है ना मेरा मोबाइल पे मोबाइल क्या माल है? शुगर है शुगर धन्यवाद सर। मैकेनिक कटा है, कितना कटा है? तीनों गाड़ी का मैकेनिकल है। कितना? हाउ मच कैश है? 1000 रुपया सर मैकेनिक 1000 रुपया। 5000 है मैकेनिकल है। मैकेनिक का सर फायदा क्या होगा? आंध्र में मैकेनिकल है 500 मैं लिखता। अच्छा ये वो 1000 रुपये का रिफ्लेक्टर स्टिकर से ना, स्टिकर से नहीं है लिखने का। सर क्या फायदा उसे 1000 रुपए का मैकेनिक का जब आप मानते ही नहीं होगा नहीं है। 200 रुपए लगते सर। 200 रुपये 200 रुपये नहीं, वो बड़ा चक्कर का 55 टन की गाड़ी है। वो तो बड़ा गाड़ी है तो बड़ा ही पासिंग होगा ना। 500 है, आंध्र में 500 है गाड़ी को। नहीं सर 200 रुपए लगता है मैकेनिक परमानेंट चलते हैं सर इधर ही 200 रुपए देते सर तीनों गाड़ियों का। सर मैकेनिक है
सर जी खराब आप लोग सर दानी नोट सर दानी नोट నేను మళ్ళీ చేస్తాను దాన్ని సార్ ఇది సార్ డబల్ 2 3 పని లేదు సార్ రైతు సార్ అది ఇవ్వట్లేదు సార్ వాంగ్లు ఏం పెట్టుకోవట్లేదు సార్ ఇస్తే 200 లేక లేదు సరే 600 रुपये तीनों गाड़ियों का सर 500 रुपया सर मैकेनिक है ना मैकेनिक को क्या फायदा होगा सर गाड़ी के उसको क्या फायदा जो हमारे को पीछे भी दिया है उसको मानता नहीं है तो बॉर्डर भी लगती है चले यार बॉर्डर के रुपये नहीं है परमानेंट इतना देता है इधर ही चलता है परमानेंट सर जी पचास कम किया ना हाँ बराबर है आपको यार बना यार साहब गाड़ी बहुत दूर खड़ा कर बना ना चलो पांडे चलो हेलो చూడండి కరోనా లాక్డౌన్ తర్వాత క్రమంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే భక్తులకు అనుమతిస్తున్నారు. అయితే తిరుమలకు వచ్చే వాహనాలపై అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులు 10 ఏళ్ల కాల పరిమితి దాటిన వాహనాలలో తిరుమలకు రావొద్దని ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్ అలిపిరి వద్ద వాహనాల కాల పరిమితిని పరిశీలించి కొండపైకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. కాల పరిమితి దాటిన వాహనాలతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ఇక తిరుమలలో నో హారన్ జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెహికల్ నాట్ అలౌడ్ టు తిరుమల అని చెప్పేసి ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పినాము. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కూడా మొదలైంది, ఫిట్నెస్ కూడా వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ మధ్యలో జరిగినటువంటి స్వల్ప ప్రమాదాలు, చిన్న స్వల్ప ప్రమాదాలన్నీ కూడా ఫిట్నెస్ లేని వెహికల్, ఫిట్నెస్ ఏదైతే లేదో వెహికల్ ఆ వెహికల్స్ జరిగినట్టుగా గమనించడం జరిగింది. కాబట్టి 10 years అండ్ అబవ్ ఏజ్ ఉన్న వెహికల్స్ ప్రివెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఒక 2 days నుంచి అలపరి చెక్ పాయింట్ దగ్గర డిఎస్పీ గారు, వారి సిబ్బంది, వారందరూ కూడా తిరుమల ట్రాఫిక్ డిఎస్పీ గారు, రమణ కుమార్ గారు, వారి సిబ్బంది వారందరూ కూడా చెకింగ్ మొదలుపెట్టారు 2 days నుంచి. వాళ్ళందరూ కూడా ముందుగా హెచ్చరిక చేస్తున్నాం. మోర్ దెన్ 10 years ఓల్డ్ వెహికల్ దయచేసి కొండపైకి రావద్దు. ఫిట్నెస్ లేని వెహికల్ దయచేసి కొండపైకి రావద్దు. మినిమం ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఈ మధ్య ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ ఆఫీసర్స్ లేవని చెప్పేసి చాలామంది కూడా ఎఫ్సీ కూడా లేదు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాం. వెహికల్ ఫిట్నెస్ ఉండాలి, 10 years బిలో వెహికలే ఉండాలి. మోర్ దాన్ 10 years వెహికల్ అలౌ చేయము. మనం క్లియర్గా చెక్ చేసి అక్కడ వచ్చేసి వెహికల్ను రిటర్న్ చేయడం జరుగుతుంది. దానిపైన లీగల్గా కూడా మనం ఎంవీ యాక్ట్ కింద వాళ్ళకి లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. వచ్చేసి నో హారన్ జోన్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ నో హారన్ జోన్ను డిక్లేర్ చేశాము. ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో, టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకొని బోర్డులన్నీ తయారవుతున్నాయి. తొందరలో బోర్డులన్నీ కూడా తిరుమలలో ఎక్కడెక్కడ పెట్టాలి బోర్డు అన్స్ కూడా ఒక 2 or 3 daysలో బోర్డ్స్ అన్నీ కూడా పెట్టేస్తాం. ఎక్కడ కూడా ఎలాంటి హారన్ శబ్దం వినపడకూడదు. ఓన్లీ గోవింద నామము, హరినామము, గోవింద నామాలే, స్వామివారి యొక్క ప్రార్థనలే అవే వినిపించాల. మన అల్పేరి టోల్ గేట్ దగ్గరే స్టార్టింగ్లోనే మన పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, విజిలెన్స్ డిపార్ట్మెంట్, టీటీడీ విజిలెన్స్ డిపార్ట్మెంటు వాళ్ళు ముగ్గురు కలిసి అక్కడ స్పెషల్ క్యాంపు పెట్టుకొని స్పెషల్ డ్రైవ్ చేస్తారు. వెహికల్స్కు స్పెషల్ డ్రైవ్ చేసి మోర్ దాన్ 10 years కానీ ఫిట్నెస్ లేని వెహికల్స్, తర్వాత ఎఫ్సీ లేని వెహికల్స్, ఫిట్నెస్ లేని వెహికల్స్ ఇట్లాంటివన్నీ కూడా చూసి వాటిపైన చట్టపరమైన చర్యలు ఎంవీ యాక్ట్ పైన తీసుకుంటారు. కూడా క్లియర్గా చెప్పినాం మోర్ దెన్ 10 years ఓల్డ్ అంటే 2010 నుంచి మనం అలౌ చేయొచ్చు వెహికల్స్. 2009 వెహికల్ అంటే మరీ ఓల్డ్ అయిపోతుంది.
కాబట్టి మోర్ దెన్ 10 years ఓల్డ్ వెహికల్ను నాట్ అలౌడ్ టు తిరుమల అని చెప్పేసి ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పినాము. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కూడా మొదలైంది, ఫిట్నెస్ కూడా వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ మధ్యలో జరిగినటువంటి బాకీ డబ్బుల కోసం తండ్రి కొడుకులను గ్రామ పెద్దలు స్తంభానికి కట్టేసి కొట్టిన వైనం నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తాళం వెంకటేశ్వరరావు అతని కుమారుడును అడ్డు పెట్టుకుని కరెంటు స్తంభానికి కట్టేశారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్ద వెంకటేశ్వరరావు 15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు సొమ్మును ఎంతకు తీర్చకపోవడంతో బాకీ ఇచ్చిన వారు గ్రామ పంచాయతీని ఆశ్రయించారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని వడ్డీతో సహా వెంకటేశ్వరరావు 20 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చారు. గడువు ముగిసినా డబ్బులు కట్టకపోవడంతో బాకీదారుడు వెంకటేశ్వరరావు కుమారుడిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. సమాచారం తెలుసుకుని పోలీసులు గ్రామానికి చేరుకుని వెంకటేశ్వరరావును విడిపించారు. ప్రామిసరీ నోటు వ్రాయించి బాకీదారులకు ఇప్పించి వెళ్లిపోయారు. తప్పకుండా ఏంటి వస్తా ఉన్నారు, ఇంకా రాలే వీళ్ళు. రోజులు బట్టి మీరు వచ్చి జనంలో వచ్చి అప్పులతో మేము అనిపించుకుంటాం. కూర్చుంటారా కూర్చుంటారా ఈసారి జనంలో చెప్తారా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇద్దరు ఇక నాకు కూడా దయాదాక్షలు పని లేదు. ఇక నేను ఎత్తుగానే నాకు చిన్న పిల్లలు ఉన్నారని నేను ఆలోచిస్తున్నా. ఆగండి ఆగండి, అలాంటివి చేయకండి. సార్స్ వస్తారు, ఇప్పుడు ఎస్ఐ గారు వస్తారు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. అలాంటివి చేయకండి. సార్ వస్తారు, డబ్బులు వారికి కాదండి, చెప్పండి వినండి. కలిపి 15 లక్షలు, 57కి 37 వడ్డీ, 87 రోజు దేని దానిగా ఉన్నాయి. అంత దమ్ముందా? అసలు నా కొడుకు పోయాడు, ఏ నా కొడుకు పోయాడో ఎవడో దిగుతాడో చూసుకుంటాం. తప్పకుండా ఏంటి వస్తా ఉన్నారు, ఇంకా రాలే వీళ్ళు. రోజులు బట్టి మీరు వచ్చి జనంలో వచ్చి అప్పులతో మేము అనిపించుకుంటాం. కూర్చుంటారా కూర్చుంటారా ఈసారి జనంలో చెప్తారా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇద్దరు ఇక నాకు కూడా దయాదాక్షలు పని లేదు. ఇక నేను ఎత్తుగానే నాకు చిన్న పిల్లలు ఉన్నారని నేను ఆలోచిస్తున్నా. గత 15 సంవత్సరాలుగా రాజేంద్రనగర్లోని సులేమన్ నగర్ డివిజన్కి సంబంధించిన కొన్ని బస్తీలలో బీపీఎల్ సర్వే చేసిన తర్వాత అధికారులు మురికివాడలుగా నిర్ధారణ చేశారు. ఈ మధ్య ప్రభుత్వం అందిస్తున్న వరద బాధితులకు సహాయంలో ఈ యొక్క బస్తీలను తీసివేయడం బాధాకరమని స్థానిక ఎంఐఎం వార్డు మెంబర్ మొహమ్మద్ తాహిర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్కు తన ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా దెబ్బతిన్న చాలా బస్తీలలో మురికివాడలను తీసివేయడం వలన అర్హులకు ప్రభుత్వం అందించే సహాయం అందట్లేదని తెలిపారు. అధికారులు వెంటనే గతంలో ఉన్న ప్రకారంగా ప్రజలకు
బాధితులకు సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల ఓటీపీ వచ్చినా అధికారులు డబ్బులు ఇవ్వట్లేదని స్థానిక సోషల్ వర్కర్ సమీర్ ఖాన్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. इससे पहले जितने भी बिल दिए गए उनसे पूरे आप रिपोर्ट ले लीजिए। आप रिपोर्ट लेने के बाद हमारा स्लम था या नहीं था उनसे पूछिए। आप साथ क्या बोले, हम था ही नहीं बोले हमारा निकालेगा कैसा निकालेगा హలో ఇంకా అవ్వలేదు, स्लम में से निकाले బులెటిన్ అవ్వలేదు, లాస్ట్ హెడ్లైన్స్ ఉంది, ఇంకా ఉండు యాడ్ వస్తుంది. సార్ ఇంతకు ముందు పంచిన లాస్ట్ బంద్ చేసారు కదా 25th 24th అప్పుడు మా బస్తీలో మస్తు మందికి ఓటీపీ వచ్చింది. అసలు ప్రాసెస్ ఏంటి మీకు అడగాలని అనుకుంటున్నా. మనము ఫోన్ నెంబర్ కొట్టినాము, ఆధార్ కార్డుల నెంబర్ కొట్టినాము, ఫోన్లో కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వాళ్ళు రాసుకుంటున్నారు, సంతకం తీసుకుంటున్నారు, ఫోటో దించుడు. తర్వాత పైసలు ఇవ్వాలి కదా. మీ ఫోటో దించిన తర్వాత ఓటీపీ తీసుకున్న తర్వాత మాది ఇంకా ప్రాసెస్ ఇట్లా ఎర్రర్ చూపిస్తుంది, సబ్మిట్ కాలేదని. మస్తు మందికి డబ్బులు ఇవ్వలేరు. మా దగ్గర పేర్లు ఉన్నాయి సార్. అట్లా ఇట్లా సార్ మనం పట్టుకుంటే బాగుంటుంది కదా సార్. ఇప్పుడు సులేమాన్ నగర్ వార్డు మెంబర్ మొహమ్మద్ తాహిర్. నా విజ్ఞప్తి ఏమిటంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 10,000 బీదోళ్ళకు బాధ, ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా వాళ్ళకు పంచుండ్రు కదా, మంచిది. ఇది సులేమాన్ నగర్ వార్డులో అన్ని బస్తీల్లో పంచుతున్నారు. కానీ ఇంతకుముందు మా ఏరియా సులేమాన్ నగర్ ఏబీసీ అని ఉండే, అది స్లమ్లో ఉండే. ఇప్పుడు నేను మాట్లాడినా సార్, అందరు బస్తీలో మీరు పంచుతున్నారు కదా, సులేమాన్ నగర్కి ఎప్పుడు వస్తారు అంటే డీసీ సాబ్ ఏమంటారంటే లే సులేమాన్ నగర్ ఇప్పుడు నాన్ నోటిఫై స్లమ్ నుంచి మేము తీసేసినాం అంటున్నాం. ఆయన నోటిఫై స్లమ్ నుంచి మేము తీసేసినాం, లిస్ట్ వచ్చేసింది మాకు పైనుంచి అని అడుగుతున్నారు. నాది బాధ ఎక్కువటే అంటే ఇప్పుడు ఇంతకుముందు మా కౌన్సిలర్ మామీ పాషా ఉండే, తర్వాత ఫరానా అజీజ్ ఉండే, తర్వాత ఇప్పుడు ఆబేదా సుల్తాన్ ఉండే. అందరు 15 years నుంచి మాది స్లమ్లో ఉండే. ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చిన తర్వాత మా స్లమ్ నుంచి తీసేసారు. ఇది మాకు చాలా బాధగా. ఎందుకంటే నేను పై అధికారులతో అడిగితే ఏంటంటే మీరు జోనల్ కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చి మా ఏరియాకి సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత మా స్లమ్ ఎట్లా ఉండే, స్లమ్ లిస్ట్లో ఎట్లా ఉండే అట్లనే చేయండి అని మా బాధ. ఇంకోటి నా విజ్ఞప్తి ఏంటంటే బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సాబ్, ఇంకోటి మిర్జా అహ్మద్ బేగ్ సాబ్తో రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకోటి మా నవాజుద్దీన్ అహ్మద్ సాబ్తో రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంతకుముందు సులేమాన్ నగర్ ఏబీసీ ఎట్లా స్లమ్లో ఉండే అది స్లమ్ కావాలని మా కోరిక, అంతే. ఏ రకంగా దీనికి స్లమ్ నుండి తీసివేశారని అది మాకు ఇప్పటి వరకు నోటీస్ ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు నేను వచ్చి అడిగితే ఇంతకుముందు 2 years 3 years నుంచి తీసేసారు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎందుకు తీసిండ్రో ఏమో మాకు కూడా అది క్లియారిటీ రాలే. ఇంకా ఇంకోటి పక్క వార్డు అత్తాపూర్ వార్డు ఉంది. అత్తాపూర్ వార్డులో ఇంకోటి నాన్ స్లమ్ లేదు కానీ అక్కడ కూడా డబ్బులు పంచుతున్నారు. ఇంకోటి రాజేంద్ర నగర్ అది కూడా స్లమ్ లేదు, అక్కడ కూడా పంచుతున్నారు. ఇంకోటి మన మైలాడుదోపల్లి అక్కడ స్లమ్ లేదు, అక్కడ కూడా పంచుతున్నారు. అట్లనే సేమ్ మైనారిటీ సులేమాన్ నగర్ 100% మైనారిటీ అని ఇది భేదం చేస్తున్నారు వీళ్ళు గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే అక్కడ సులేమాన్ నగర్ వార్డ్ అని పేరు వచ్చింది కదా, కానీ సులేమాన్ నగర్ వార్డ్ లోని మళ్ళీ సులేమాన్ నగర్ ఏబీసీ అని బస్సులు ఉన్నాయి. ఆ బస్సులు మీరు చూడండి. చూసిన తర్వాత పేదోళ్లకు మళ్ళీ ఎవరో బాధితులు ఉన్నారో వాళ్ళకే, ఇప్పుడు వర్షంలో మా ఇళ్ళు పోయినాయి కదా వాళ్ళకే ఇవ్వని మా కోరిక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ పెట్టుబడితో హైదరాబాద్ లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన అమెజాన్. కీలక పరిణామంగా అభివర్ణించిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.
హైదరాబాద్ లో మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అహల్యల ద్వాదశ దిన కర్మ. తెలంగాణ ఉద్యమంలో నాయిని సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమన్న నేతలు. గన్ ఫౌండరీలోని సామ్రాట్ కాంప్లెక్స్ లిఫ్ట్ లో ఇరుక్కున్న మంత్రి కొప్పుల ఈశ్వర్. ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. పటాభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఈసీకి హైకోర్టు ఆదేశం. డిసెంబర్ 1 నుండి 31 వరకు నోటిఫికేషన్ ఇస్తామన్న ఈసీ. గ్రేటర్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వనున్న తీగల. టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేస్తున్న బీజేపీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.